అందరికీ నమస్కారం. నేను మీ జానకిరామ్ వాసుపల్లి. ప్రస్తుతం మన రాష్ట్రంలోని పవర్కి సంబంధించినటువంటి ఒప్పందాలు రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటూ ఉంది. దీంట్లోని యాక్సెస్ ఎనర్జీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక ప్రైవేట్ కంపెనీకి కూటమి ప్రభుత్వం దాదాపుగా ₹4.60 ఒక్కొక్క యూనిట్ కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సెకీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పవర్ని ₹2.49 కొనుగోలు చేస్తే అప్పుడు ఆక్షేపించినటువంటి ఈ కూటమి నాయకులు, గగ్గోలు పెట్టినటువంటి నాయకులు ఇప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీతోని దాదాపుగా ₹4.60 అది కూడా 25 సంవత్సరాలకి ఒప్పందం చేసుకోవడం ఏంటి? దీంట్లో లోగుట్టు పెరుమాళికెరుక అన్నట్లుగా ఉంది. ఎందుకంటే అసలు 25 సంవత్సరాల గ్యాప్లోని ఇదే రేటు కొనసాగించాలి అంటే కనుక ఈ పవర్ టారిఫ్లు అనేవి ఎప్పటికప్పుడు తగ్గుతూ ఉంటాయి. ఆ తగ్గే పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా వాళ్ళకి ఇదే రేటుని కంటిన్యూస్గా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం వల్ల రాష్ట్ర ప్రజలపై చాలా కోట్లాది రూపాయలు, వేల కోట్ల రూపాయల భారము రాష్ట్ర ప్రజలపై పడుతుంది. దీనిని ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయలేదు అనేది అర్థం కావటం లేదు. గతంలో రఘురామకృష్ణరాజు గారు 2019లోని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారితో సమావేశం అయ్యి తన పవర్ ప్రాజెక్టు ఉన్నటువంటి హింద్ భారత్ పవర్ లిమిటెడ్ కంపెనీకి ఈ పవర్ కొనుగోలు ఒప్పందం రాష్ట్ర ప్రభుత్వం తరపున చేసుకోమని చెప్పి రఘురామకృష్ణరాజు గారు కోరితే అప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ గత ప్రభుత్వంలో చేసినటువంటి అంటే 2014 నుంచి 19 సంవత్సరాల మధ్యలోని జరిగినటువంటి ఒప్పందాలు అన్నింటిపై కూడా సమీక్షలు జరుపుతూ రివర్స్ టెండరింగ్ విధానాన్ని తీసుకొని వచ్చి చాలా టెండర్ కాస్ట్ని చాలా వరకు తగ్గించి ఏదైతే ఎక్కువ రేట్లకి ఇచ్చేశారో గత ప్రభుత్వంలోని అంటే అప్పటి ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చేశారు వాటన్నింటినీ కూడా తగ్గించడానికి కృషి చేస్తున్నటువంటి తరుణంలో రఘురామకృష్ణరాజు గారు పెట్టినటువంటి ప్రపోజల్కి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి రఘురామకృష్ణరాజు గారికి మధ్యలో గ్యాప్ అనేది పెరిగిపోయింది. అక్కడి నుంచి అది దాని తర్వాత పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ విషయంలో కూడా రఘురామకృష్ణరాజు గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఫేవర్ చేయకపోవటము, దాన్ని విజయసాయి రెడ్డి గారికి ఇవ్వటం వల్ల కూడా ఆ గ్యాప్ అలాగే కొనసాగుతుండటం వల్ల చాలా ఇబ్బంది రాష్ట్ర ప్రభుత్వం రఘురామకృష్ణరాజు గారి వాళ్ళు ఎదుర్కొంది. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రైవేటు సంస్థల దగ్గర నుంచి పవర్ కొనుగోలు చేస్తే కనుక ఇబ్బందులు పడతాము అనే ఉద్దేశంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు పవర్ టారిఫ్ అన్నీ కూడా సెకీ నుంచి కొనుగోలు చేశారు. దీనివలన చాలా వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద భారం లేకుండా ఉంది.